నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే 'వంశీ' గారి అరెస్ట్ తర్వాత కూడా తన నోటి దూల ఎక్కడ కూడా తగ్గలేదనిపిస్తుంది. ఎందుకంటే జడ్జి గారి ముందే తను చాలా వరకి తన మీద కేస్ పెట్టిన వాళ్ళ మీద అంటే శాపనార్థాలు పెట్టడం జరిగింది. అండ్ అట్లనే ఆ జైల్‌లో ఏదైతే ఇచ్చారో ఆ బ్యారక్‌లో ఉండనని, ఆ వాష్‌రూమ్ యూజ్ చేయనని చెప్పేసి ఇంకొకటేంటంటే తను కంపల్సరీ బెడ్ కావాలని చెప్పేసి తనక్కడ అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో దీని మీద మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ గారి అరెస్ట్ అయినా కూడా ఇంకా అదే ధోరణి ఇంకా కొనసాగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే తన జడ్జిలో అంటే కోర్టులో జడ్జి గారి ముందటనే ఎవరైతే తన మీద కేసు పెట్టారో వాళ్ళకి శాపనార్థాలు పెట్టడమే కావచ్చు, ఆ జైలుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ బ్యారక్‌లో ఉండనని, లేకపోతే ఆ టాయిలెట్ యూజ్ చేయనని, ఇంకొకటి ఏంటంటే తనకి బెడ్ కావాలని చెప్పేసి పోలీసులను ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది సార్. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఏం గుర్తొస్తున్నాయి నీకు? కొడాలి నాని మాటలు గుర్తురాట్లా? హ్మ్. ఏంటి, జైల్లో దోమలు కాకుండా రంబలు, ఊర్వశులు ఉంటారా? చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు కొడాలి నాని అన్న మాటలు, జైల్లో దోమల గుట్టక రంభ, ఊర్వశులు ఉంటారా అనో ఏదో అన్నట్టున్నాడు. అవును సార్. అట్లాగే వల్లభనేని వంశీ ఆ, ఆయన శాపనార్థాలు ఇప్పుడు ఉట్టి తెగి పడిందా? హ్మ్. పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి కింద పడుద్దా? ఏది ఆ, అసలు అందుకే ఆయనకి వెంటనే రిమాండ్ ఇచ్చినట్టున్నాడు. మామూలుగా అయితే మరుసటి రోజు విచారణకు వాయిదా వేద్దాం అనుకున్నారో ఏదో మరి ఆ జడ్జి. అలాంటిది అతను నా మీద కేసు పెట్టించినాళ్ళు మట్టి కొట్టుకుపోతారు అది హ్మ్. ఇది ఈ శాపనార్థాలు చూసి వెంటనే ఆయన వెళ్ళినాడు కూడా మళ్ళా వచ్చి ఇప్పుడే ఇది ఇచ్చేసినట్టున్నాడు రిమాండ్. మనం ఏదో మీడియాలో కథనాలు చూసాము. హ్మ్. ఇప్పుడు నీ నోటి దూలే నిన్ను ఈ పరిస్థితికి తెచ్చింది. ఇంకా నోటి దూల వదులుకోకపోతే వీళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? ఎట్లా వీళ్ళ నోటి దూల వదులుద్దో అర్థం కావట్లా. వీళ్ళ దూల మాత్రం బాగా వదులుస్తున్నారు. ఎవ- ఎవరైతే నోటి దూల 5 ఏళ్ళు చెలరేగిపోయారో హ్మ్. వాళ్ళంతా ఇవాళ గాయం. ఏంటి, పరారా? ఆ? అదే. ఎక్కడున్నాడు కొడాలి నాని? ఎక్కడున్నాడు? పేరు నాని ఏమైపోయాడు? రోజా అంటే కళ్ళు నెత్తికెక్కొస్తే ఏది, హ్మ్. అధికారం మా చేతుల్లో ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కొచ్చి ఇష్టారాజ్యంగా చేస్తే వాళ్ళ ఫలితం ఇదన్నమాట. ఇవాళ రైట్. ఏది, నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, ఆ టాయిలెట్ నేను వాడను, ఈ బ్యారక్ మార్చండి, ఈ బ్యారక్ బాగాలేదు. మనకి వెంటనే నన్న ఇప్పుడు వీళ్ళకి సానుభూతి రావడం లేదు. నవ్వు వస్తుంది పైపెచ్చు. ఇంకా విపరీతంగా వీళ్ళు జనంలో ఆగ్రహం పెరుగుతోంది ఈ మాటల వల్ల, ఈ చేతల వల్ల. హ్మ్. వాళ్ళ గన్నవరం ప్రజలు పండగ చేసుకుంటున్నారంట. ఏది, వంశీ జైలుకెళ్ళటం సంగతేమో గాని ఆ, ఏదో నరకాసుర వధ గనక జరిగితే దీపావళి చేసుకున్నారని పురాణాల్లో మనం వింటుంటాం. హ్మ్. అట్లా ఇవాళ వంశీ ఎన్ని దందాలు, మట్టి దందా, గ్రావెల్ దందా, సెటిల్మెంట్ల దందా, బెట్టింగ్ల దందా, ఆ, ఈ దందా రాయుళ్ళందరికీ అరదండాల. ఆ, ఇవాళ ఏంటి, క్యాసినోలు, పేకాటలు, ఆ, ఎలా జూదా ఆంధ్రప్రదేశ్ గా మార్చారో మనం చూసాం. వీళ్ళు హ్మ్. చీకోటి ప్రవీణ్ వాళ్ళందరితో పెట్టి ఇప్పుడు గుడివాడలో క్యాసినో మనం చూసాం కదా. ఇతను అవును సార్. గన్నవరంలో ఇప్పుడు ఆ సెటిల్మెంట్ లో డాన్ అంట ఎవడో ఒకడు, ఒక దగ్గర దగ్గర ఇతను చుట్టూతో ఒక 10 మంది ఉన్నట్టున్నారు. ఎవరు, గన్నవరం ఇదే గ్యాంగ్ అంటావు, వి గ్యాంగ్, హ్మ్. వల్లభనేని గ్యాంగ్, వంశీ హ్మ్. గ్యాంగ్ అంటే జే గ్యాంగ్ అని, జగన్ గ్యాంగ్, లేకపోతే డి గ్యాంగ్ అని, ద్వారంపూడి గ్యాంగ్ అని, పి గ్యాంగ్ ఇది పిన్నెల్లి గ్యాంగ్, లేకపోతే పెద్దిరెడ్డి గ్యాంగ్. గ్యాంగుల రాష్ట్రంగా చేసి పారేశారు ఆంధ్రప్రదేశ్ ని. జగన్ హయాంలో 5 ఏళ్లలో జగన్ ఉపాధి కల్పించింది ఎవరికి అనుకుంటున్నా? హ్మ్. ఇలాంటి మీలాంటి వాళ్ళే. మీలాంటి యువతకు కాదు, చదువుకున్న వాళ్ళకి కాదు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అది తీసి పక్కన పెట్టు. జగన్ ఉపాధి కల్పించింది 5 ఏళ్లలో ఈ గ్యాంగులు. ఏది, రైట్. ఈ రౌడీలు, గుండాలు 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక 1,75,000 మంది రౌడీల్ని తయారు చేసి వదిలినట్టున్నారు. హ్మ్. ఏది, తెలుగుదేశం పార్టీని గతంలో ఏమనేవాళ్ళు అంటే నాయకుల కార్ఖానా అనేవాళ్ళు.
అంటే లీడర్స్ తయారవుతారు ఇక్కడ. అట్లాగే రౌడీల కార్ఖానాగా చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి. అంటే వంశీ ఇవాళ సానుభూతి రాలేదంటే మట్టి, అసలు మట్టి తినేశారమ్మా. జనరల్ గా మట్టి ఎవరికన్నా అరుగుద్దా? 24 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కాముడు చెరువు అంట, బ్రహ్మ లింగయ్య చెరువు అంట, పానకాల చెరువు అంట, 80% చెరువులు మింగేశారు ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో. వీళ్ళు అటు గ్రావెల్ గాని ఇటు మట్టి గాని 24 లక్షల క్యూబిక్ మీటర్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ నిర్ధారించిందంటే హరీష్ కుమార్ గుప్తా ఇవాళ అదొక పెద్ద కేసు. ఏది ఒక్క మట్టి కేసులోనే ఇంకా అన్ని, ఇప్పుడు ఈయన మీద ఎన్ని కేసులు పడ్డాయి? 16 కేసులు అన్నారు. 16తో పాటు ఇప్పుడు ఇక ఈ 2 ఏది ఇటు ఈ కిరణ్ పెట్టిన కేసును, ఆ తర్వాత రమాదేవి ఎవరు ఇంకో 2 కేసులు పెట్టింది నిన్న మొన్న. అంటే 18 కేసులు. ఇంకెన్ని కేసులు పడతాయి? అంటే మరో 2 కేసులు అంటున్నారు కదా సార్. ఇప్పుడు రేపు మరో 2 కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు దీనికి ఎలా ఫేస్ చేస్తారంటే దీనికే ఈయన కింద మీద అయిపోతున్నాడు. మరి ముందు ముందు ఇదంతా ఎట్లా ఫేస్ చేస్తాడు సార్ అసలు? ఈ కేసుల్లోనే నీకు జీవితాంతం బయటకు రారు. ఏది ఇప్పుడు పెట్టినటువంటి కేసులన్నీ కనుక మనం చూసినట్లయితే ఇతని పైన ఎవరు వంశీ పైన పెట్టిన కేసులు నువ్వు చూసినట్లయితే కనీసం యావజ్జీవ శిక్ష పడుతుంది అనమాట ఒక్కొక్క కేసులో ఎట్లా చూసుకున్నా కానీ. 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు పడే సెక్షన్లు పెట్టిన పరిస్థితుల్లో అటు కిడ్నాప్, ఇటు బ్లాక్ మెయిలింగ్, అటు థ్రెటనింగ్, చంపుతానని బెదిరించటం, వీటన్నిటిలో 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అనమాట ఇప్పుడు పెట్టినటువంటి కేసుల్లోనే. ఇప్పుడు ఇవాళ ఒక చెరువులే కాదు ఇతను చేసినటువంటి దురాగతాలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఏది మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీస్ పై దాడి, అది సరే. ఇటు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసు అన్నమాట. పట్టాభిని చంపాలని చూశారమ్మా వీళ్ళు. ఏది ఎక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఉన్నాడని అక్కడ చంపాలని చూశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ లో ఉన్నాడని ఇక్కడ చంపాలని చూశారు. అదే కాదు, అతను ఎవరో రంగబాబు అంటారు, సార్ నేను రంగబాబు, అతని పైన హత్యాయత్నం, ఆ జాస్తి వెంకటేశ్వరరావు, ఎవరో రఘునాథ్, వెంకటేశ్వరరావు, అనేక మంది భూముల కబ్జాలు, ఇళ్ల స్థలాల కబ్జాలు, ఎరువుల దుకాణాలు కూల్చేశారండి, బిల్డింగ్లు కూల్చేశారు. గన్నవరంలో వంశీ హయాంలో అసలు ఎన్ని అరాచకాలు, ఎన్ని దురాగతాలు. ఆ మూల్పూరి కళ్యాణి ఏంటి, ఇతని గెలుపు కోసం పాపం ఎంత కష్టపడి పనిచేశారు మూడు పెళ్ళాం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఆస్తి నష్టం చేసుకున్నారు. అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. ఏది కళ్యాణిని ఆ రోజు అసలు ఇంట్లో కనీసం బట్టలు కూడా మార్చుకోనియకుండా నైట్ డ్రెస్ లోనే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి అనమాట. కళ్యాణి వాళ్ళు ఉసురు తగిలిందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఉసురు తగిలిందా? అతని నోటి దూలే అతన్ని పరిస్థితికి తెచ్చిందా? అంటే మట్టి జోలికి వస్తే మట్టిలో కలిసిపోతారు. భూమిని కబ్జా చేస్తే ఆ భూమి మనల్ని మింగేస్తుంది అనమాట. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఇప్పుడు నువ్వు నోటి దూల భువనేశ్వరి మేడంని వీళ్ళు అన్న మాటలు, ఆమె వ్యక్తిత్వ హననం, ఎవరామె ఎన్టీఆర్ కుమార్తెని ఆ విధంగా మాట్లాడారే, లోకేష్ పుట్టుక పైన వీళ్ళు మాట్లాడిన మాటలు ఎవరు? ఇదే కదా, ఇతనే కదా, వంశీయే కదా. మీడియాలో ఆ రోజు చేసిన మాటలు, ఇంటర్వ్యూస్, ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శాసనసభలో మాట్లాడాడు అన్నారు. అంటే భువనేశ్వరి ఉసురు తగిలే ఇవాళ జైలుకి వెళ్ళారా? వీళ్ళకి సానుభూతి రాకపోవడం అంటే అదే కారణం అనమాట. ఎక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? కనీసం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ప్రెస్ రిలీజ్ కూడా చేయకుండా పారిపోయాడంటే అంటే ఏంటి? ఎవరికి వాళ్ళు తన దాకా వస్తే గానీ తెలియదా? ఆ రోజు నందిగం సురేష్ ని అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి పలకరించాడు కదా జగన్మోహన్ రెడ్డి. కనీసం మరి వీళ్ళని ఎందుకని పలకరించలేదు? అంటే జగన్ ని నమ్ముకుని వీళ్ళు ఎలా పతనమయ్యారో ఇవాళ కనపడుతుంది అన్నమాట. తెలుగుదేశం పార్టీలో ఎదిగి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వంశీ జగన్ తో చేరి ఎలా భ్రష్టుడయ్యాడో ఇక్కడే కనపడుతున్నటువంటి పరిస్థితి. వంశీ ఇవాళ ఇదొక లెసన్, ఇదొక గుణపాఠం. ఎవరు ప్రస్తుత వర్తమాన నాయకులకైనా కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో లీడర్లుగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళైనా కావచ్చు, కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తే జరిగేది ఇదే అన్నమాట.
అధికారం ఉందని రెచ్చిపోతే అరదండాలు తప్పవు అనేది మరోసారి రుజువైంది. రైట్ రైట్ సార్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.